హాయ్ ఎవ్రీవన్. ఈ సంక్రాంతికి ఈ మురుకుల్ని ఒకసారి చేయండి. ఇవి ఎక్కువగా వస్తాయి మనకు, క్వాంటిటీ కూడా. ఈ విధంగా చేసినట్లయితే ఇవి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా నైస్గా ఉంటాయి. దీనికోసం కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. మంచి క్వాలిటీ ఉండేటటువంటి మినపప్పుని 1 కప్పు తీసుకోవాలి. ఈ కప్పు వచ్చి 150 గ్రామ్స్ ఉంటుంది. దీనిని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్లు వేసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత ఈ పప్పుని రోట్లో కానీ లేకపోతే గ్రైండర్లో కానీ రుబ్బుకున్నట్లయితే మనకు ఎక్కువ పిండి ఒదిగి వస్తుంది. అలాగే మిక్సీలో రుబ్బినట్లయితే మనకు తక్కువ క్వాంటిటీ వస్తుంది. గ్రైండర్ కానీ రోలు కానీ లేని వాళ్ళు ఇంకా మిక్సీలోనే వేసేసుకోండి. తగినన్ని నీళ్లు వేసుకుంటూ మధ్య మధ్యలో దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి మనం మురుకుల పిండి కలపడానికి అనువుగా ఉండేటటువంటి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పెద్ద ప్లేట్లోకి తీసుకోండి. ఈ మురుకులు మంచి స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ మురుకుల కంటే. ఇందులో ఇప్పుడు 4 కప్పుల బియ్యపిండి వరకు పడుతుంది. ఇందులో ఎటువంటి వాటర్ అయితే మనం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 కప్పులు వేసి 1 కప్పు పక్కన పెట్టుకున్నాను బియ్యపిండిని. అలాగే దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు అయినా పర్వాలేదు, మనకు కనిపిస్తూ బాగా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఒక 50 to 60 ml ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇందులో గట్టి ఇంగువని ఒక 2 స్పూన్ల నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది. పొడి ఇంగువ కంటే గట్టి ఇంగువ లేని వాళ్ళు పొడి ఇంగువ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. మనం వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైనా కూడా మంచి క్వాలిటీ వాడినట్లయితే మనకు ఈ పిండి వంటలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇవి వచ్చేసి కొత్త బియ్యంతో చేసినటువంటి బియ్యపిండి. ఇది నేను మిషన్కి పంపించి సోనా మసూరి బియ్యం, కొత్త బియ్యం పట్టించినటువంటి బియ్యపిండి వాడుతున్నాను ఈ వంటలో. ఇప్పుడు 3 కప్పులు వాడిన తర్వాత కొంచెం వాటరీగానే ఉంటుంది. ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మనం మినపప్పు రుబ్బుకున్న ఆ వాటర్తోనే, ఆ తడితోనే పిండంతా కలుపుకోవాలి. కరెక్ట్గా 4 కప్పులు అయితే, ఏ కప్పు అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యపిండి కరెక్ట్గా వస్తుంది. ఇలా 4 కప్పులు కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. కొంతమంది 5 కప్పులు కానీ 6 కప్పులు కానీ వేసుకుంటారు. అవి గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ రాకుండా కొంచెం గట్టిగా వస్తాయి. దానిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటారు, ఎక్కువ మురుకులు రావడం కోసం. కానీ ఈ కొలతలతో చేసినప్పుడు మీకు చాలా టేస్టీగా ఉంటాయి. మనమే తింటాం కాబట్టి మనం టేస్టీగా చేసుకొని తినడమే. మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మనకు హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సన్న హోల్స్ ఉండేటటువంటి ఈ మురుకుల ప్లేట్ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం లావుగా ఉండేటటువంటి హోల్స్ ఉండేది తీసుకోవచ్చు. ఈ సన్న హోల్స్ వల్ల మనకు ఈ మురుకులు అనేవి నూడిల్స్ లాగా కనిపిస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పిల్లలు ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కాబట్టి 10 days వరకు మనకు వాళ్ళు తినడానికి కూడా ఇష్టంగా తింటుంటారు. ఇలా చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. దీనిని ఎప్పుడు చేతి మీద ఆయిల్ పడకుండా మనం మురుకులు చేసుకోవాలి అంటే, కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ కొంచెం ఆయిల్లో డైరెక్ట్గా వేయడానికి భయపడే వాళ్ళైనా ఇలా పెద్ద గెరెట ఒకటి తీసుకొని దాని మీద వత్తేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో డైరెక్ట్గా నేను చూపించినట్లుగా వేసేసుకోవడమే. ఇలా చిన్నగా వేసుకున్నట్లయితే
అందులో ఆయిల్లో పడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం మురుకులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకు మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా చేసి చూడండి. ఈ సంక్రాంతికి చాలా టేస్టీగా ఉంటాయి. మంచి మురుకుల స్మెల్ కూడా ఈ నానబెట్టినందువల్ల మినప్పప్పుని మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఎక్కువ కూడా డార్క్ కలర్ రాకుండా లైట్ కలర్లోనే వస్తాయి ఇవి. మనం వేయించలేదు కాబట్టి ఇదే కలర్లో వస్తాయి. అదే మీరు లావుగా వేసుకున్నప్పుడు కొంచెం డార్క్ కలర్లో వస్తాయి. అందుకని నేను సన్న హోల్స్ ఉండేటటువంటి ప్లేట్ని యూజ్ చేశాను ఇక్కడ. ఇవి చూడడానికి కూడా మనకు నూడిల్స్ లాగా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో కరిగిపోయేలాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇలా మనం పిండంతా కూడా వేసేసుకోవడమే. ఇప్పుడు ప్రాక్టీస్ ఉండే వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో ఇలా పెద్దదిగా ఒకటే వేసేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నవిగా 2-3 కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే, ఎలా ప్రాక్టీస్ ఉంటే అలా వేసుకోండి. ఇలా మంచి కలర్లో ఇవి కొంచెం వైట్గానే కనిపిస్తాయి. త్వరగా వేగిపోతాయి సన్నగా వేసుకున్నప్పుడు. చూడండి, అన్నీ ఒకే కలర్లో ఇలా మనం కాల్చుకున్న తర్వాత ఏది కూడా డార్క్ కలర్ లేకుండా చక్కగా కలిపినాయి. ఇప్పుడు ఒకదానిని మనం ఎలా ఉందో చూద్దాము. చూడండి, పట్టుకుంటే కూడా విరిగిపోయేలాగా ఉంటాయి. ఇవి లైట్గా ఉంటాయి. ఎన్ని మురుకులు అయితే మనకు వచ్చాయి, ఒక 750 గ్రామ్స్ పిండి ఉంటుంది. ఇప్పుడు మన మురుకులు గొట్టంకు కూడా ఏది అంటుకోకుండా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.